కృష్ణుడు గోపికలను చూస్తుంటాము. గోపికలు మనకు తెలిసి వేరే వాళ్ళ వైఫ్స్ కదా, మరి వాళ్ళతోని ఆడుకోవడం కానీ లీలలు చేయడం ఎంత మటుకి కరెక్ట్? మీరు మనస్సాక్షి ఉండి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఇది చాలా తాత్వికం. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైనా మీ కామ వికారముతో, మీ శృంగార వికారముతో కృష్ణుడిని చూస్తే మీకేమీ అర్థం కాదు. మీరే కాదు, కృష్ణుడితో పాటు ఉన్న రాజులందరూ కూడా ఈ మాటలు మాట్లాడిన వాళ్లే. శిశుపాలుడు చచ్చిపోయే ముందు రాజసూయ యాగం తర్వాత అగ్రపూజ జరుగుతుంటే ఆ మయసభలో అడిగిన వాడు ఏంటంటే ఎంతమందితో తిరిగిన వాడివి నువ్వు చెప్పడం ఏమిటి, మేమంటామేంటి, నువ్వు ఒక ఉమనైజర్ అన్నాడు, నువ్వు స్త్రీలోలుడు అన్నాడు. అసలు స్త్రీలోలత్వాన్ని కృష్ణుడికి ఆపాదించిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అతని వయసు ఎంత. అంత క్లియర్ గా 11-12 సంవత్సరాల దశలో ఆయనని అక్రూరుడొచ్చి కంసుడు మిమ్మల్ని రాజ్యానికి రమ్మంటున్నాడని చెప్పి తీసుకువెళ్లిపోయిన ఘటన మనం భాగవతంలో చదువుతాం. కాబట్టి ఇది తప్పు. రెండవ సంగతి, ఇప్పుడు తాత్వికంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, రామావతారంలో ఎప్పుడైతే ఆయన అరణ్యమునందు నడుస్తూ ముందుకు వెళ్లిపోతున్నాడో అక్కడ విపరీతమైన యోగ సాధనలో నిమగ్నమైన ఋషులు, తపస్సులు ఒక్క క్షణం రాముడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్ళ పక్కడి నుంచి నడుస్తున్నాడంటే వాళ్ళ యోగ నిద్ర భంగమై వాళ్ళు కళ్ళు తెరిచి ఇలా చూస్తారు రాముణ్ణి. వాళ్ళ శరీరం అంటే వాళ్ళకే అనురక్తి లేదు. అలాంటిది చీమలు తినేసి వాటి మీద పుట్టలు వచ్చేసి ఆ పుట్టలు పగలగొట్టుకొని కొందరు లెగిసి నిలబడ్డారు. ఆ కోదండాన్ని పట్టుకొని నడుస్తున్న రాముణ్ణి చూసి, రామా ఏమిటిది, బ్రహ్మవాదం అంటారే, నిర్గుణ బ్రహ్మతత్వమునందు ఈ జీవాత్మని తీసుకొని పరమాత్మలో లయం చేసి కపాల మోక్షం పొంది ఆ బ్రహ్మతత్వంలో మేము కైవల్య మోక్షాన్ని పొందాలని అనుకుంటూ చేస్తున్న సాధన ఇది. అలాంటిది మాకు నిన్ను చూడగానే ఎక్కడ లేని మోహం కలుగుతుంది, నిన్నొక్కసారి ముట్టుకోవాలని ఆశ కలుగుతుంది అని అనుకుంటూ అర్థం కాని పరిస్థితుల్లో అయోమయ గందరగోళమైన స్థితిలో వాళ్ళుంటే అప్పుడు రామావతారంలో రాముడు చెప్పాడు, మీరు సాధన చేస్తున్నారు, తపో సాధన ఇంకా బాకీ ఉంది, ఇంకా చెయ్యండి, కానీ మీకు కలిగిందే ఇలాంటి ఒక కోరిక, ఆ కోరిక తీర్చడం కోసమే నేను వస్తాను, నేను మీ యందు ఒకడిగా బ్రతుకుతాను, మీరు నిత్యం నన్ను ముట్టుకుంటారు, నాతో ఆడుకుంటారు, నాతో పాటు నేను తినే భోజనం తింటారు, మీ ఎంగిలి నేను, నా ఎంగిలి మీరు తింటారు, అందరం ఒకటై మమేకమై మనం బ్రతుకుతాము అని వాళ్ళకిచ్చిన మాటలకు ఆయన ఇవాళ గోకులంలో పెరుగుతున్నాడు. ఆయన వాళ్ళు మనసునందు వచ్చిన కోరికను నెరవేర్చడానికి జరుగుతున్న స్క్రీన్ ప్లేనే ఈ సమస్తమైన వ్రజమండలం, ఈ గోకులం, బృందావనం అన్ని. అందులో కొందరు ఆడవాళ్లగా పుట్టారు. అంటే ఒక 9 ఏళ్ల పిల్లవాడిని ఒక 50 ఏళ్ల ఆడావిడ హద్దుకుంటే వచ్చిన నష్టమేమిటి మీకు?